ఈ అంతరిక్షంలో నువ్వే యూనివర్స్. యు ఆర్ ద యూనివర్స్, ఓన్లీ వన్ యూనివర్స్. నీలోనే సర్వ ప్రపంచం ఉంది, జీవులన్నీ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. అయితే చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అంటే ఇది ఇల్యూషన్ క్రియేటెడ్ బై కాన్షియస్నెస్. శుద్ధ చైతన్యం క్రియేట్ చేసిన, నిర్మించిన మాయ, సృష్టించిన మాయ. ఎందుకు అంటే దానికి 3 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. ఒకటి, శుద్ధ చైతన్యం ఇన్ఫైనైట్ షైనింగ్, హై వోల్టేజ్ షైనింగ్ స్క్రీన్. ఎంత వోల్టేజో నేను చెప్పలేను. నెంబర్ 2, డైమెన్షన్స్, మల్టీ డైమెన్షనల్ స్క్రీన్. అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అని చెప్పలేము. నెంబర్ 3, రిఫ్లెక్షన్స్ విపరీతంగా ఉంటాయి. ఈ 3 లక్షణాలు దీనికి ఉన్నాయి కాబట్టి నీ చుట్టూ ప్రపంచం తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ ప్రపంచం అంతా ప్రతిదీ నువ్వే, నీ తాలూకా రిఫ్లెక్షన్సే. ఇది గుర్తుపెట్టుకోవాలి, నీ తాలూకా రిఫ్లెక్షన్సే. అక్కడ కుక్క ఉంటుంది, నీ రిఫ్లెక్షనే. ఎలుగుబంటి ఉంటుంది, నీ రిఫ్లెక్షనే. మనిషి ఉన్నది నీ రిఫ్లెక్షనే. అది నువ్వు ఎలా చెప్పగలవు అంటే, మనిషి అనుకోండి, మీరు కోపంగా ప్రవర్తిస్తే అతను కూడా కోపంగా ప్రవర్తిస్తాడు. అది అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది కదా, రిఫ్లెక్షనే కదా. తపస్సు చేస్తున్న మహర్షి దగ్గరికి, నిశ్చలంగా ఉన్న మహర్షి దగ్గరికి, ఒక రాక్కులో తపస్సు చేసుకున్నటువంటి మహర్షి దగ్గరికి పెద్ద సింహం వచ్చింది. అది కూడా అక్కడ కూర్చుంటుంది, అది ప్రశాంతంగా కూర్చుంటుంది, టచ్ చేయదు. అంటే అది రిఫ్లెక్షనే కదా. కాబట్టి ఇలాగ ప్రతిదీ చెప్పచ్చు. మీరు ఎలాగ రియాక్ట్ అవుతారో ఇతరుల పైన, అది అలాగే రియాక్ట్ అవుతుంది. ఆ లక్షణం ఏంటి అంటే, శుద్ధ చైతన్యానికి రిఫ్లెక్షన్ క్యారెక్టరిస్టిక్ ఉంది అని అర్థం. మల్టీ డైమెన్షనల్ అని ఎందుకన్నాను అంటే, ప్రతి జీవరాశి, నీ చుట్టూ తిరుగుతున్న ప్రతి ప్రాణి నీ ప్రతిబింబమే అని చెప్పడానికి. చూసారా, అన్నిట్లోని ఆ దేవుణ్ణే చూడు అని అర్థం. ఇంకా షైనింగ్, హై వోల్టేజ్. ఎంత వోల్టేజ్ ఉందో, ఎంత వోల్టేజ్ షైనింగ్, ఆ షైనింగ్లో ఎంత వోల్టేజ్ ఉందో నేను చెప్పలేను అన్నాను. అంటే అది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ద షైనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పలేను అన్నాను. కాబట్టి దానికి అంత కాంతి శక్తి ఉంది. ఓకే, దీన్ని అందరూ మీరు గమనించాలి. ఇది చాలా